ఓ వాట్ హ్యాపెన్ ఇక్కడ 1 ఇచ్చాను. దట్స్ వై మనకు రాంగ్ వచ్చింది. ఎందుకు 1 వచ్చిందంటే 1 ప్లేస్లో ఏముంది 2 ఉంది కాబట్టి మనకు అందుకే 2 వాల్యూస్ వరుసగా ప్రింట్ అయింది. అక్కడ ఐ ఇవ్వాలి మనం. ఇప్పుడు చూద్దాం. సో ఐ ఇస్తే ఇప్పుడు మనకు 1 2 3 4 5 ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇది ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ ఉంటే 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో. ఓకేనా, ఇంకా 2 డేసే ఉంది మనకు సిరీస్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పాయింటర్స్ విత్ అరేస్. వీఆర్ గోయింగ్ టు సీ పాయింటర్స్ అండ్ అరేస్. ఈ రెండు కాంబినేషన్స్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఒక న్యూ థింగ్ నేర్చుకోబోతున్నారు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ అరేస్ అండ్ పాయింటర్స్. అసలు అరేస్కి పాయింటర్స్కి ఉన్న రిలేషన్ ఏంటిదో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా, సో రెడీ. అరే నేమ్ యాక్ట్స్ ఎస్ ఎ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. అరే నేమ్ ఉంది కదా, అంటే మనం ఏదైతే అరేకి ఒక నేమ్ ఇస్తాం కదా, అది పాయింటర్గా యాక్ట్ చేస్తుంది టు ద ఫస్ట్ ఎలిమెంట్. సీ హియర్, అరే ఉంది ఇక్కడ. అరే ఆఫ్ సైజ్ ఇచ్చేసాం. దీంట్లో మనం 3 వాల్యూస్ తీసుకున్నాం. ఓకేనా, దీనిలో ఉన్న ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే అరేని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అది పాయింటర్గా వర్క్ అవుతుంది. సిమిలర్గా అరే అనేది ఒక పాయింటర్గా వర్క్ అవుతుంది ఆటోమేటిక్గానే టు ద ఫస్ట్ ఎలిమెంట్. వెరీ సింపుల్. ఇంట్ ఇక్కడ చూడండి, ఒక అరేని తీసుకున్నారు. ఈ అరే నేమ్ ఉంది కదా, ఈ అరే నేమ్ ఈక్వలెంట్ టు ద ఇలా వాడుతున్నామంటే పాయింటర్కి సంబంధించింది. అండ్ అరే అరే 0 సైజ్ 0 ఇచ్చాం కదా, ఇది ఏం చేస్తుంది, పాయింటర్ని షో చేస్తుంది. దట్స్ ఇట్. ఇది అరే నేమ్ పాయింటర్గా యాక్ట్ చేస్తుంది టు ద ఫస్ట్ ఎలిమెంట్. సింపుల్గా ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూస్తే అర్థమైతే ఫస్ట్ అరేని ఇచ్చేసారు. అరేలో కొన్ని వాల్యూస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ అరేని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, సారీ, ఇక్కడ అరే యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాం. %p ఏం చేస్తుంది అంటే అడ్రస్ని మనకు షో చేస్తుంది. ఇది అండ్ అరే 0 వచ్చేసరికి ఇక్కడ కూడా అడ్రస్ని ప్రింట్ చేస్తున్నారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది నార్మల్ అరేకి సంబంధించింది, ఇది పాయింటర్ అరేకి సంబంధించింది. సో ఓకేనా, ఇక్కడ అడ్రస్ అవుట్పుట్ చూడండి. సో అవుట్పుట్స్ ఆర్ సేమ్, బోత్ పాయింట్ టు ద సేమ్ మెమరీ అలొకేషన్స్. ఇది అరే కానీ పాయింటర్ కానీ సేమ్ అరే లొకేషన్ అంటే సేమ్ మెమరీ లొకేషన్ని చూపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో నేను ఆల్రెడీ మీకు ఇది రాసి పెట్టాను సింపుల్గా అండర్స్టాండింగ్ కోసం. ఒక అరేని తీసుకున్నాను స్టార్టింగ్లో. ఓకేనా, ఈ అరేని నేను ప్రింట్ చేస్తున్నాను. దట్స్ వై సారీ, ఈ అరే యొక్క అడ్రస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. దానికోసం నేను %p అనే ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏఆర్ఆర్, దిస్ ఇస్ పాయింటర్కి సంబంధించింది. దీని యొక్క అడ్రస్ కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఈ రెండు అడ్రస్ సేమ్ అవుతే మనకేం అర్థమవుతుందంటే దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ పాయింటర్స్ అండ్ అరేస్ అని అర్థమవుతుంది. లెట్స్ ప్రింట్ దిస్, రన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ల్యాప్టాప్లో వచ్చిన అడ్రస్ చూడండి, దీనికి మెమరీ అలొకేషన్ సేమ్గా ఉంది. ఓకేనా, అరేకి అండ్ దిస్ పాయింటర్కి దర్ ఈస్ ద సేమ్ అడ్రస్ లొకేషన్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, ఇది ఫస్ట్ ఎలిమెంట్కి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా, మీకు ఒకవేళ వేరే ఎలిమెంట్ కావాలనుకో ఇక్కడ సైజ్ ఇచ్చేసేయండి. అరే ఆఫ్ 1 2 అలా ఇస్తే ఇక్కడ కూడా అరే ఆఫ్ అప్పుడు కూడా మనకు సేమ్ వస్తుంది. ఓకే, లెట్స్ go to another topic. Sorry, another part, accessing array elements with pointers. మనం అరే ఎలిమెంట్స్ని పాయింటర్స్ యూస్ చేసి యాక్సెస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మీకు ఎలా యాక్సెస్ చేయాలంటే సింపుల్, ఏముండదు. మనం అరేని ఇచ్చేసేయాలి, తర్వాత పాయింటర్ కూడా యూస్ చేసేయాలి. పాయింటర్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేసేసి అరేని కూడా అసైన్ చేసేసిన తర్వాత పాయింటర్ని యూస్ చేసి అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని పాయింటర్స్ లెక్క మనం ట్రాన్స్ఫర్ చేసి ఆ పాయింటర్ని కూడా ప్రింట్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు, ఈ యొక్క అర్రేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని మన పాయింటర్ లెక్కి సెండ్ చేస్తున్నట్టుగా. ఆ పాయింటర్లో ఈ వాల్యూస్ అన్ని వచ్చేసి ఈ వాల్యూస్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. సో అర్రేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి, మనకు పాయింటర్స్లో ఉన్న వాల్యూస్ కూడా ప్రింట్ అవుతుంది. ఇది ఎలా ప్రింట్ అవుతుంది, ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే మనం ఈ అర్రే వాల్యూస్ అన్నిటిని యాక్సెస్ చేస్తున్నాం త్రూ పాయింటర్స్. దట్స్ ఇట్, సింపుల్గా. ఇక్కడ రిలేషన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అరేకి
పాయింటర్కి మనకి రిలేషన్ ఇక్కడ మెయిన్. ఈ రిలేషన్ క్రియేట్ చేయడం వల్ల వాటికి మనం యాక్సెస్ చేయగలుగుతాం పాయింటర్ ద్వారా అరేని. ఇక్కడ లూప్ చూడండి, లూప్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది నార్మల్ లూప్, ఓకేనా. ఇక్కడ అరేకి సంబంధించింది రాశారు, ఇక్కడ పాయింటర్కి సంబంధించి, ఓకేనా. ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అరే ఆల్రెడీ మనకు ఉంది, మనం దాన్ని డిస్టర్బ్ చేయని అవసరం లేదు. మనకు పాయింటర్ కావాలి, పాయింటర్ p. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూస్ స్టార్ p ఈక్వల్స్ టు అరే. ఇదేం చేస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, అది కూడా మీకు రాస్తున్నాను. పాయింట్స్ టు, ఓకే, పాయింట్స్ టు ది ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, అక్కడ నుంచి అరే కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము యాక్సెస్ చేయబోతున్నాం అరే ఎలిమెంట్స్ని ఫర్ లూప్ అంటే పాయింటర్ ద్వారా. వాటన్నిటిని మనము యాక్సెస్ చేసి ఆ యొక్క పాయింటర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయబోతున్నాం బై ఫర్ లూప్ యూజ్ చేసి. int I ఈక్వల్స్ టు 0. మనం అరే సైజ్ కాడికి లెస్ దాన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ తీసుకుంటేనే మనకి నెక్స్ట్ వాల్యూస్ మూవ్ ఆన్ అవుతుంది. ప్రింట్ చేద్దాం. ఏ ఆఫ్ పర్సెంట్ ఇక్కడ యూస్ చేయాలా, ఓకే, ఈజ్ ఈక్వల్ కామన్. ఇది అరేకి సంబంధించింది. మనం ఇప్పుడు పాయింటర్ని యాక్సెస్ చేసి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయబోతున్నాం. దానికోసం మనము స్టార్ p ప్లస్, ఇది ఇక్కడ మెయిన్, స్టార్ p ప్లస్ %d. ఈ యొక్క లాజిక్ మీరు రాయగలిగితే మీకు, అంటే ఇది స్టేట్మెంట్ మాత్రమే, కానీ దీన్ని యూజ్ చేసుకొని మన వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. పర్సెంట్, ఇక్కడ మీరు ఇంకొకటి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, %d ఎప్పుడు రాయాలి, %p ఎప్పుడు రాయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. %d వచ్చేసరికి మన వాల్యూస్ని ప్రింట్ చేయడానికి రాయాలా, %p వచ్చేసరికి అడ్రస్ని ప్రింట్ చేయడం కోసం అది యూజ్ చేయాలా. చాలా చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అరే %d అక్కడ ఏం రావాలంటే మనకు ఇండెక్స్ వాల్యూస్ రావాలి. దట్స్ వై మనం i యూజ్ చేస్తున్నాం. ఇక్కడ %d అని యూజ్ చేసాం కదా, అక్కడ అరే ఆఫ్ i అనే వాల్యూ రావాలి మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా i వస్తుంది. p ప్లస్, ఇప్పుడు సెమీకోలన్ పెట్టేస్తున్నాను. మనకు ఒక సైడ్ అరే ఎలిమెంట్స్ రావాలి, ఇంకో సైడ్ పాయింటర్ ఎలిమెంట్స్ కూడా రావాలి. వీఆర్ యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్స్ అనేది చూద్దాం ఇప్పుడు. లెట్స్ సీ ఇట్. ఓకే, ఇక్కడ నేను అరేలో ఇచ్చిన ఎలిమెంట్స్ అవే కదా, 1 2 3 4 5. సేమ్ హియర్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇవే. నేను ఈ పాయింటర్ని యూజ్ చేసి యాక్సెస్ చేసినప్పుడు సేమ్ అవే ఎలిమెంట్స్ వచ్చింది. సో ఐ యాక్సెస్ ద అరే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్. ఇది కనెక్షన్, ఇక్కడ ఇది మేజర్ కనెక్షన్, ఓకేనా. మీకు ఇది ఎలా ఇంకా క్లియర్ అర్థం కాకపోతే చూడండి, ఇంకా అప్కమింగ్లో కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో, ఏం వరీ అవన అవసరం లేదు. మోడిఫైయింగ్ అరే ఎలిమెంట్స్ వై పాయింటర్. అరే ఎలిమెంట్స్ని ఇప్పుడు మనం మోడిఫై చేద్దాం పాయింటర్ యూజ్ చేసుకుని. ఇక్కడ కూడా మనం ఏం చేంజ్ చేయట్లేదు, అరే అలానే ఉంచుదాం. స్టార్ p అరేని తీసుకున్నాం, ఇక్కడ అరేని కూడా పాయింటర్ అరేని అసైన్ చేశారు, పాయింటర్కి అరేని. ఇక్కడ మోడిఫికేషన్ జరుగుతుంది చూడండి, ఇది మెయిన్. ఇక్కడ స్టార్ p ప్లస్ 1 అని ఉంది కదా, అంటే అరేలో ఉన్న పొజిషన్ 1లో ఉన్న అరే యొక్క పొజిషన్ 1 అంటే ఇదే. దీన్ని వాల్యూ అనేది 50గా మోడిఫై చేస్తున్నాం, అంటే 10ని 50గా కన్వర్ట్ చేస్తున్నామని ఇక్కడ అర్థం. సో స్టార్ p ప్లస్ 1 షోస్ ద అడ్రస్ ఆఫ్ 1 ఇన్ ద అరే, దట్స్ ఇట్. స్టార్ p ప్లస్ 2 అంటే అరేలో ఉన్న సెకండ్ పొజిషన్, అంటే ఇది. సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఏంటంటే మీకు అరేస్ గురించి వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర నుంచి 0 1 2. సో పొజిషన్ 2లో పాయింటర్ యాక్సెస్ చేసి మనము 100గా మోడిఫై చేస్తున్నాం, అంటే ఇక్కడ 15 ప్లేస్లో ఏం రావాలా, 100 అనేది ప్రింట్ అవ్వాలి. సో 5 50 100 రావాలి. 550 అవుట్పుట్ వచ్చింది చూడండి.
ఇవి ఎలా ప్రింట్ చేసామంటే ఇవి ఎలా వచ్చిందంటే అవుట్పుట్ మీకు మనము ఫర్ లూప్ వాడి అరేని ప్రింట్ చేసాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రావర్సింగ్ గురించి కూడా నేను వీడియోలో చెప్పాను క్లియర్గా. అరేస్ కెన్ బి మాడిఫై డైరెక్ట్లీ యూజింగ్ పాయింటర్స్. ఎస్, మనం దాన్ని మాడిఫై చేసాం యూజింగ్ పాయింటర్స్. దీని ప్రోగ్రామ్ కూడా మనం పర్ఫార్మెన్స్ చేద్దాం, దట్స్ మీన్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం మాడిఫై చేయట్లేదు. ఇక్కడ నేను ఓన్లీ చేంజ్ చేసేది ఏంటంటే స్టార్ P+. ఏ పొజిషన్ మనకి ఇక్కడేమో 0, 1, 2, 3, 4 పొజిషన్స్ ఉన్నాయి. నేను సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి నేను వాల్యూని చేంజ్ చేద్దాం అనుకున్నాను. అక్కడ 3 ఉంది సెకండ్ పొజిషన్లో. నేను 3 బదులు 6ని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి 9 ఇస్తున్నాను. సెమీకోలన్ తయారు చేస్తూ ఇప్పుడు ప్రింట్ చేస్తాను. నేను ఏం మార్చట్లేదు. ఇక్కడ అరే ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అండ్ ఆల్సో పాయింట్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. దీనికంటే ముందు ఈ మోడిఫికేషన్ అని జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ఇట్. మనకు 6, 9 అనేది చేంజ్ జరగాల. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 అనేది మన అరే, యాక్చువల్ అరే. ఇక్కడ చూడండి 1, 2, 6, 4, 9 అంటే సెకండ్ పొజిషన్లో 6 రావాలా, ఫోర్త్ పొజిషన్లో 9 రావాలని మనం ఇక్కడ మోడిఫికేట్ చేసాం. దట్స్ వై ఇక్కడ అరేలో చేంజ్ అయింది. నేను ఇక్కడ పాయింటర్ కూడా నేను ఎనీ టైం యాక్సెస్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. సింపుల్, అరే మోడిఫికేషన్ అనేది జరిగిపోయింది. ఈ వాల్యూస్ కాదు, ఇప్పుడు యాక్చువల్ వాల్యూస్ ఇవి ఉంటాయి. దీన్ని నేను పాయింటర్ని యాక్సెస్ చేసి ఇందాక ప్రోగ్రామ్ చెప్పాను చూడండి, ఆ ప్రోగ్రామ్ని నేను చిన్నగా చేంజ్ చేశాను అంతే. నెక్స్ట్ ఇది మోడిఫికేషన్. పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. సింపుల్, ఏముండదు ఇక్కడ, లాజిక్ ఒక్కటే. ఇక్కడ మనకు ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలా. సింపుల్ ఒక డిస్ప్లే అనే ఫంక్షన్ క్రియేట్ చేశారు పాయింటర్ తోటి. మనం దానికంటే ముందు ఇక్కడ స్టేట్మెంట్ మర్చిపోయాను, సారీ. వెన్ యూ పాస్ అన్ అరే టు ఫంక్షన్, ఎప్పుడైతే ఫంక్షన్లకి అరేని పాస్ చేస్తావో యు ఆర్ యాక్చువల్లీ పాసింగ్ ఇట్ బేస్ అడ్రస్. ఒక బేస్ అడ్రస్ని నేను పాస్ చేస్తున్నట్టుగా, దట్ ఈస్ నథింగ్ బట్ పాయింటర్. అందుకోసం మనం ఇక్కడ పాయింటర్ని యూజ్ చేస్తాం. ఏదైనా నేను ఇక్కడ ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ ఇక్కడే యూజ్ చేస్తున్నాను. దట్ మీన్స్ యూఆర్ కాలింగ్ హియర్. నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. కాల్ బై ఫంక్షన్, కాల్ బై రిఫరెన్స్ అన్ని నేను వీడియో చేశాను ఈ సి లాంగ్వేజ్ సిరీస్లోనే. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. సో నేను ఇక్కడ పాయింటర్ అరే కోసం, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అరే కోసం నేను స్టార్ P పాయింటర్ని యూజ్ చేస్తున్నాను. అరేకి సైజ్ ఉంటుంది కాబట్టి ఆ సైజ్ కోసం సైజ్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది మనం క్రియేట్ చేస్తున్నాం ఫంక్షన్. కానీ దీంట్లోకి మనము ఏం చేస్తున్నాము, అరేని పాస్ చేస్తున్నాం త్రూ పాయింటర్. అది ఇక్కడ. సో ఇక్కడ ఫర్ లూప్ ఇదంతగా అర్థం ఏముండదు, ఇక్కడ సింపులే. ఇక్కడికి వచ్చేసాను మెయిన్ ఫంక్షన్కి వచ్చేసరికి అరేని డిక్లేర్ చేసి వాల్యూస్ ఇచ్చేసాను. ఇక్కడ 11, 22, 33, 44 వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్లో అరే 4, ఈ అరే నేమ్ని అండ్ ఆల్సో 4 అనేది ఏంటిది ఇక్కడ సైజ్. ఈ అరేది ఏమో ఇక్కడ ఏఆర్ఆర్ అని ఉన్న ఈ యొక్క అరే నేమ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా స్టార్ Pకి వెళ్ళిపోతుంది. ఈ 4 అనేది వచ్చేసరికి సైజ్కి వెళ్ళిపోతుంది. సో దెన్ ఇట్ కమ్స్ ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్లోకి వచ్చేసరికి ఈ ఫర్ లూప్లో రన్ అయిపోయి మనకు యాక్చువల్గా అవుట్పుట్ అనేది ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతుంది ఇక్కడ. దట్స్ ఇట్, సింపుల్. ఇక్కడ ఇంతే. ఫంక్షన్ రిసీవ్స్ ఏ పాయింటర్ టు అరే. ఓకేనా, ఫంక్షన్ ఏం చేస్తుంది, రిసీవ్స్ ఏ పాయింటర్ టు అరే, పాయింటర్స్ నుంచి అరేస్ నుంచి పాయింటర్కి అనేది వాల్యూ షిఫ్ట్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, మనకు మెమొరీ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ 2 థింగ్స్ మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలా, ఆ ఫంక్షన్లో స్టార్ P అంటే పాయింటర్ సైజ్ యూజ్ చేయాలా, అండ్ ఇక్కడ మనం ఇంకా అరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన నార్మల్ థింగ్ మన వీడియోస్లో చేస్తూనే ఉన్నాం. ఇది ఫంక్షన్ని మనం కాల్ చేసాం. మేజర్గా ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి, ఆ ఫంక్షన్లో మనకు పాయింటర్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకొని మన ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకు మెయిన్ ఫంక్షన్ ఉంది, సో ఇదంతా మనకు అవసరం లేదు. అరే ఉంచేద్దాం, అరే కావాలి కాబట్టి అరే నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. దట్ ఫస్ట్ మనకి రిటర్న్ టైం కావాలా, డిస్ప్లే ఇంట్ పాయింటర్ కోసం స్టార్ యూజ్ చేస్తున్నాను.
సైజ్ కావాలి, అరేకి సైజ్ ఉంటుంది కాబట్టి దట్స్ వై నేను ఫర్ లూప్ వాడి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని పాయింటర్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను. ఇంట్ ఐ, అరే వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, సైజ్ ఐ ప్లస్. నేను ప్రతి ప్రోగ్రామ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రతి ప్రోగ్రామ్ని నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమన్నా ఒక్క డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు ఏం వరీ అవసరం లేదు. ఇది శాంపుల్. ఇది మనకి సి లాంగ్వేజ్ ఎంత బాగా నేర్చుకుంటామో, ఎంత బాగా ఎర్రర్ సాల్వ్ చేస్తామో మిగతా లాంగ్వేజ్ కూడా అంతే బాగా వస్తుంది. ఓకేనా? మనం ఫంక్షన్ క్రియేట్ చేసేసాం, మెయిన్ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ చేసేద్దాం. ఓకేనా? ప్రింట్ చేసేద్దామా? నో వెయిట్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం, మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఇవి రెండింటికి కనెక్షన్ ఏముంది? కనెక్షన్ లేదు. అందుకోసమే మనం ఇక్కడ ఏం చేయాలి తెలుసా? ఆ ఫంక్షన్ని మనం ఇప్పుడు కాల్ చేయాలి. కాల్ చేయడం వల్ల ఏమవుతుంది? వైడ్ అనే ఫంక్షన్ని మనం యూటిలైజ్ చేస్తున్నట్టు ఇక్కడ అర్థం. సో డిస్ప్లే అనే ఫంక్షన్లోకి నేను అరేని సైజ్ని కాల్ చేస్తున్నాను. సెమీకోలన్ ఇంపార్టెంట్ గురు. మీరు సెమీకోలన్ మర్చిపోయారంటే మీకు మ్యాక్సిమం ఎర్రర్స్ వస్తాయి. ఇక ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. మనకు ఎలిమెంట్స్ వచ్చేసరికి ఏమేమి ప్రింట్ అవ్వాలంటే 1 2 3 4 5 అనేది వరుస కిందికి ప్రింట్. ఓ వాట్ హ్యాపెన్? ఇక్కడ 1 ఇచ్చాను, దట్స్ వై మనకు రాంగ్ వచ్చింది. ఎందుకు 1 వచ్చిందంటే 1 ప్లేస్లో ఏముంది? 2 ఉంది కాబట్టి మనకు అందుకే 2 వాల్యూస్ వరుస ప్రింట్ అయింది. అక్కడ ఐ ఇవ్వాలి మనం. ఇప్పుడు చూద్దాం. సో ఐ ఇస్తే ఇప్పుడు మనకు 1 2 3 4 5 ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇది ప్రోగ్రామ్. దేని గురించి ఇది? మనం అరే ఎలిమెంట్స్ని అరేని ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నాం త్రూ పాయింటర్స్. ఇది ప్రోగ్రామ్. దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, మెమరీ కూడా సేవ్ అవుతుంది. కీ రూల్స్, కొన్ని రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అరే ఎలిమెంట్ వచ్చేసరికి మనం స్టార్టింగ్లో చెప్పాం, అరే నేమ్ వచ్చేసరికి పాయింటర్కి ఈక్వలెంట్ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం, ఫస్ట్ ఎలిమెంట్. అరే ఆఫ్ ఐ అనేది ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాను, అంటే కండిషన్ చెప్తున్నాను. ఇక్కడ మనం యాక్చువల్గా స్టార్ పి అని రాసి మనం ఏ పొజిషన్ ఇస్తామో ఆ పొజిషన్ అని అర్థం ఇక్కడ. ఓకేనా? ఇది అరేస్ ఆర్ ఆల్వేస్ పాస్ టు ద ఫంక్షన్ యాజ్ అ పాయింటర్స్. ఇప్పుడే చెప్పాను, పాయింటర్స్ని యూజ్ చేసి మనం పాస్ చేస్తాం. ఓకేనా? సైజ్ కూడా ఇంపార్టెంట్ కూడా అక్కడ. పాయింటర్ అరిథమెటిక్ ఈజ్ ఎసెన్షియల్ టు వర్క్ విత్ అరేస్. పాయింట్ అరిథమెటిక్ అంటే నిన్ననే చెప్పాను వీడియో. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది, మీరు అంతగా వరి అవసరం లేదు. ప్రాక్టీస్ ఛాలెంజ్ వచ్చేసరికి మీరు ఈ ప్రోగ్రాంలో ఒక్క ప్రోగ్రామ్ అనేది ట్రై చేయండి, మీకు చాలా చాలా యూస్ అవుతుంది. ప్రింట్ ద సమ్ ఆఫ్ ద అరే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్స్. సో అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయండి యూజింగ్ పాయింటర్స్. సింపుల్ లాజిక్, చాలా చాలా సింపుల్ లాజిక్. ఒక్క లాజిక్ రాస్తే ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. రివర్స్ అండ్ అరే యూజింగ్ పాయింటర్స్. అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రివర్స్ చేయండి పాయింటర్స్ని యూస్ చేసి. రైట్ ఎ ఫంక్షన్ టు ఫైండ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే యూజింగ్ పాయింటర్స్. సింపుల్గా మనం పాయింటర్స్ని యూస్ చేసి అరేని పాస్ చేస్తాం. అక్కడ ఫర్ లూప్లో రాస్తాం చూడండి, అది ఒక లాజిక్. ఫర్ లూప్లో రాసే లాజిక్ని బేసే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఇది ఈరోజు మన యొక్క క్లాస్ అండ్ వీడియో. దట్స్ ఇట్. ఇంకా 2 days ఉంది, రేపు స్ట్రెచెస్ గురించి చూద్దాం, న్యూ టాపిక్. ఫైనల్ డే వచ్చేసరికి ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఈ సిరీస్ని ఏం చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.